ఇక్కడ ఒక స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. ఆ స్కూల్ దగ్గర ధాన్యాన్ని ఆరబెట్టుకుంటా ఉన్నారు. దాదాపుగా 6వ తారీఖు వరకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తూ ఉంది, వర్షాలు కొనసాగుతాయని చెప్పేసి. అయితే ఈ క్రమంలో ఇక్కడ విద్యుత్ సప్లై అనేది పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ స్తంభాలు ఒరిగిపోయినాయి, కొన్ని కూలిపోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ గ్రామంలో ఎలాంటి పరిస్థితి ఉంది, అసలు గ్రామంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, వీళ్లకు సహాయక చర్యలు చేపట్టడం కోసం ఎవరు వచ్చారు, వీళ్ళ దగ్గరికి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తల్లి, ఎంత ధాన్యం తడిచింది, ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందమ్మా? చెప్పు. ఇంటి దగ్గర లేకుండానే కట్టుబట్టలతో వెళ్ళిన సాయి 6ంటికి వచ్చింది. 6ంటికి రాగానే ఇంక వెళ్ళిపోయినాం. గట్టిగానే కట్టుబట్టలతో పోయినాం. 6 పట్టొడ్డు గింజ గెరువు కప్పెర్లు అన్ని పోయినాయి. బుడ్డ గిలాసలే ఉన్నాయి, ఏం లేకుండా పోయినాయి సార్. మేము ఒట్టిగానే ఉన్నారు, పుణ్యకాలం అయ్యి ఉన్నాం మేము. తలుపులు పోయినాయి కొట్టుకొని, ఇంట జరబడి తలుపులు కూడా లేచిపోయినాయి, ఏమి లేవు. అట్లా గోసగున్నాం మేము. బియ్యం లేవు, అన్ని మొక్క వచ్చినాయి, అన్ని బూజ వచ్చినాయి. ఒకనే వెళ్ళిపోయినాం సారు, ఒకనే బయటకు వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఇంట్లోకి ఏరు వచ్చే టైంలో మీకు తెలియలేదమ్మా? వరద వస్తుంది కదా? 6కే వచ్చిందండి. ఇంకా అందరం ఎట్లా వెళ్ళిపోయిందంటే దాదాపు వెళ్ళిపోయినాం. మేము ఒక 6 పైన ఆగిపోయినాం. 11 మంది అందరూ వెళ్ళిపోయారు. లోన్ ఉండిపోయినాం. తర్వాతకి మోగులు పెట్టి బయటకు గుంజేసారు. అది ఇప్పుడు 11 మంది పైన ఉన్నప్పుడు ఎవరు వచ్చారు తల్లి? మా వాళ్ళు వచ్చారు, ఇక్కడ వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు. ఇక ఎంతసేపు ఉన్నారు పైన? ఉన్నాం 2-3 గంటలు ఉన్నాం, 4 గంటల వరకు ఉన్నాం. 5 వరద మీ ఇంటి దాకా వస్తుంది కదా, వరద వస్తున్నప్పుడు అసలు మీరు బయటికి వెళ్ళకుండా పైకి ఎందుకు వెళ్ళారు? చుట్టూ కమ్మిన ఎటు పోదామంటే ఎటు తెరట సార్. 11 మంది ఇక దిగే అవకాశం లేదు, ఎటు పోయినా అల్ల పడేటట్టుగా ఉన్నాం. అన్ని తెలిసినాయి, బియ్యం మాంసాలు కంచాలు మొత్తం ఏం తీసుకోకుండా పైకి ఎక్కినాం. కట్టుబట్టతో బయటకు వెళ్ళాం. ఊళ్ళో ఇంకా ఎవరైనా వచ్చారమ్మా అధికారులు మీ దగ్గరికి? ఇక్కడికి ఎవరు రాలేదు సార్. కరెంట్ లేదు కదా, ఎలాంటి పరిస్థితి ఇక్కడ? ఇంకా చీకట్లోనే ఉంటున్నారు. ఎట్లాంటి పరిస్థితి ఉంది? వాళ్ళు మేము చుట్టాలి బంధువులు వాళ్ళు. ఇప్పుడు గ్రామంలో కరెంట్ లేదు కదా, కరెంట్ లేకపోతే వానలకు చిన్నపిల్లలు, వర్షం వస్తుంది, కరెంట్ లేదు, దోమలకి కూలిపోయినాయి, అన్నీ పోయినాయి, ఏమీ లేదు. మా బతికే పరిస్థితులు కూడా లేవు. మేము ఏం తినాలో ఏం ఉండాలో మా ఒడ్లు అన్నీ తడిసిపోయినాయి. అంటే ఎవరు బియ్యం తీసుకొచ్చి ఇవ్వటం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చిందా? తీసుకొచ్చి ఇచ్చిపోయారండి. పిల్లలకి ఏం పెడుతున్నామా? ఏం లేదు, ఇప్పుడు ఊళ్ళో అన్నం పెడితే తిన్నాం అంతే. ఏమైతే తినలేదు, మేము ఏమీ లేదండి, అంతే సార్. ప్రస్తుతం ఇక్కడ చిక్కుకున్న వాళ్ళని నువ్వేనా కాపాడింది? అక్కడ ఆ సమయంలో ఎలాంటి పరిస్థితి ఉంది? అసలు మామూలు కాదండి. ఆ 7 గంటల నుండి 11 గంటలకు బీభత్సం అయిపోయింది ఏరియా మొత్తం. మినిమం 10-12 అడుగుల హైట్లో వరదలు బీభత్సం వస్తుంది. అయితే ఆ డాబ్ మీద మన వాళ్ళ 12 మంది ఆ డాబ్ మీద ఉండిపోయారు వరదలు. ఎందుకంటే స్పీడ్గా వచ్చేసింది. స్పీడ్గా వచ్చిన తర్వాత ఎలా ఏంటనే కలెక్టర్ దాకా అధికారులు ఫోన్ చేస్తే ఎవరు స్పందించలేకపోయారు. కనీసం హెలికాప్టర్ లేకపోతే మినీ విమానాలు అలాంటివి కూడా పంపించలేకపోతున్నారు. ఇంకో 2 అడుగులు అయితే బిల్డింగ్ దాటిపోయే అవకాశాలు ఉన్నాయి. జనాలు వాళ్ళే ఉక్కిరిబిక్కిరి ఉన్నారు. అటు చూస్తే పెద్ద సముద్రం లెక్క కనబడుతుంది. ఎలా అని నేనే ఈ 12 మంది కోసం నేనే చచ్చినా లేదని నేను మొదలు నీళ్ళలో దిగాను. దాని తర్వాత మా వాళ్ళు 4 వచ్చారు పిల్లలు. వచ్చి పెద్ద మోకు ఆ బిల్డింగ్ నుండి అవతల కనబడే బిల్డింగ్కి 4 మోకులు తయారు చేసి కట్టి ఒక మనిషికి అప్పటికి ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళు భయపడుతున్నారు. భయపడుతుంటే ఒకరిని బయటికి తీసిన తర్వాత కొద్ది సందర్భం ఇంకో అర్ధ గంట తర్వాత కొద్ది నీళ్లు తగ్గుతుంటే వాళ్ళ ధైర్యం కోసం చెప్పి 2 గంటలు ఉండి మళ్ళీ నీళ్లు తగ్గిన తర్వాత ఒక 4 గంటల తర్వాత మళ్ళీ చిన్న బయటికి తీసుకుని అందరినీ వెళ్ళిపోయాం. కానీ ఏ అధికారి ఎవరైనా ఆదుకోలేదు, ఎవరు రాలేదు. కనీసం ఎన్ని ఫోన్లు చేసినా రెస్పాన్సిబుల్ లేకపోయింది. మేమంతా ఇక్కడ జనాలు 12 మందిని చూసి అంతా భయంగా పడి ఎంతో బాధపడ్డాం. కానీ ఏ అధికారి మాకు సహకరించలేదు. నేను నాగేశ్వరరావు అండి, భూక్యా నాగేశ్వరరావు, కృష్ణతండ మా సొంతూరు. నేను పార్టీ CPM శాఖ సెక్రటరీని. నీ వయసు ఎంత తల్లి? ఎప్పుడైనా ఇలాంటి వరద చూసినావా అమ్మా? ఇలాంటి వరద ఎప్పుడైనా చూసినావా? వరకు రాలేదు, ఇప్పుడే చూడటం. ఎక్కడ దెబ్బ తగిలిందమ్మా నీకు? ఏం జరిగింది అసలు ఆ రోజు? అట్ట పడ్డా అలా నేను దేంట్లో పడమించి పడ్డా. అయితే అబ్బాయి బలవంతంగా తీసుకొచ్చాను. 4 బడుసులు పట్టపి రావుతారు. ఇప్పుడు మీ ఊళ్ళో ఎంతమంది జనాభా ఉంది, ఎంత డ్యామేజ్ జరిగింది, దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎన్ని నివేదికలు ఇచ్చారు? ఇప్పుడు మా ఊళ్ళో 1600 మంది జనాభా ఉన్నారు. ఒక 425 ఇళ్ళు ఉన్నాయి. దీంట్లో 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, ఇటు పోతే 7వ వార్డు,
పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. దాంట్లో సుమారుగా దాదాపు ఒక 225 ఇండ్లు మునిగిన దాంట్లో ఒక 150 ఇండ్లు దాంట్లో ధాన్యాలు కానీ వాళ్ళు తినే ఆహార పదార్థాలు కానీ రేషన్ బియ్యం కానీ టీవీలు కానీ ఎలక్ట్రికల్ సామాన్లు కానీ లేదా తినే కంచాలు కానీ బట్టలు కానీ పుస్తకాలు కానీ వాళ్ళకి సంబంధించిన పిల్లల సర్టిఫికెట్లు కానీ ఆధార్ కార్డు కానీ ఏ మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే నా వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు. నేను పుట్టిన తర్వాత కూడా ఈ వర్షం నీళ్ళు ఎప్పుడు మా ఊళ్ళో రాగా నేను చూడలేదు. కానీ ఊరంచుకు వచ్చి పోయి గతంలో 2-3 సార్లు. కానీ ఇంత వర్షం రావటం కూడా ఎట్లుందంటే ఒక 2-3 గంటలు ఊరిని అంతా కమ్ము చుట్టేసింది. ఇటు దక్షిణం వైపున ఆకేరు ఉంది, ఇటు పోతే తూర్పునేమో ఇటు గుండాల తండ వాగుంది, అటు పోతే ఉత్తరం వైపునేమో అటు మరికుంట చెరువు ఉంది, పడమడ వైపు కోతుల వాగుంది. మా ఊరికి ఎటు నుంచి రావాలన్నా పోవాలన్నా చాలా పరిస్థితి అయోమయమై మేమంతా మునిగిపోతామని భయంతో ఆందోళనతో ఆ గుట్టలు రాళ్ళు బోళ్ళు మొత్తం జనాలు ఎక్కడం, జీవాలు గొడ్డని పైన తరిమి వేయటం. దాంతోపాటు కొంతమంది యువకులు కొంచెం గజయితగాళ్ళు పిల్లలందరూ కొంచెం ధైర్యంతోనే కొంతమందిని ట్రాక్టర్ మీద ఆటోల మీద తరలించి కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో ఉంచడం జరిగింది. ఆ ఏరు రావటం కూడా తెల్లారుజామున 4 గంటల నుంచి 12 గంటల వరకు ఊరు చుట్టూ కమ్మేసింది. జనం అయోమయంలో అయిపోయారు. కొంతమంది హాస్పిటల్ పోవాలన్నా ఆర్ఎంపీ డాక్టర్లు ఇక్కడ కొంతమంది సహకరించి వాళ్ళకి ధైర్యం కోల్పోయే వాళ్ళకి హార్ట్ అటాక్ పరిస్థితి ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు సహకరించి ఇంజక్షన్లు గట్ట వేయటం ట్యాబ్లెట్ వేయటం వల్ల కొంతమంది బతికించుకోగలిగినాం. దాని తర్వాత 2 గంటల సమయంలో కొంత తగ్గుపాటు జారటం నీళ్ళు కొంచెం కావటం వల్ల కొంత ధైర్యం వచ్చిన తర్వాత ఈ డాబా మీద ఒక 12 మంది సుమారుగా ఈ ఫ్యామిలీ వాళ్ళంతా ఉన్నారు. ఉండటం వల్ల ఎందుకంటే వాళ్ళకి తీసుకురావడానికి యువకులు కొంతమంది 10-12 మంది మొత్తం తాళ్ళు మోకులు కట్టి ఆ స్తంభానికి ఆ స్తంభం ప్రతి స్తంభం నుంచి ఒక 1/2 కిలో ఒక 300 మీటర్ల స్తంభానికి మోగులు చుట్టి ఇక్కడ వచ్చి ఒక మహిళను తీసుకురావడం జరిగింది.